వెల్కమ్ టు గురువేదం. ఇవాళ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ తోటి డీల్ అవుదాం. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఈస్ పర్సెప్చువల్ సెలెక్టివిటీ. ఎక్స్ప్లెయిన్ హౌ పర్సెప్చువల్ సెలెక్టివిటీ ఇన్ఫ్లుయెన్సెస్ అవర్ బిహేవియర్. ఎక్స్ప్లెయిన్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద పర్సెప్చువల్ సెలెక్టివిటీ. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీనింగ్ అని ఫస్ట్ ఇచ్చేసేయండి. పీపుల్ కెన్ సెన్స్ ఓన్లీ ఫ్యూ ఫ్యాక్ట్స్ ఆఫ్ స్టిమ్యులస్ విచ్ ప్రొవైడ్ అవేర్నెస్ టు దెమ్. ఎగ్జాంపుల్, మీరు ఎగ్జాంపుల్స్తో సహా ఇచ్చినట్టయితే మీ ఆన్సర్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట ఎగ్జామినర్కి, అండ్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ ద ఎగ్జామినర్ టు కరెక్ట్ యువర్ పేపర్స్. ఓకే, వైల్ రీడింగ్ న్యూస్ పేపర్స్ పీపుల్ సెలెక్ట్ ఆర్టికల్స్ విచ్ ఇంట్రెస్ట్ దెమ్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవరికైనా సరే ఇప్పుడు న్యూస్ పేపర్లో వాళ్ళకి ఏ ఆర్టికల్ ఇష్టం అనిపిస్తే అదే చదువుతారు కదా, అదే చెప్తున్నాడు అనమాట. పీపుల్ కెన్ సెన్స్ ఓన్లీ ఫ్యూ ఫ్యాక్ట్స్ ఆఫ్ స్టిమ్యులస్ విచ్ ప్రొవైడ్ అవేర్నెస్ టు దెమ్. వాళ్ళకి తెలిసిన వాటి దాని మీదనే చదవడం అనేది ఇంట్రెస్ట్ అని చూపిస్తారు. నెక్స్ట్ పాయింట్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పర్సెప్చువల్ సెలెక్టివిటీ ఆన్ బిహేవియర్. నేను షార్ట్ ఫామ్లో రాశాను, మీరు పర్సెప్చువల్ సెలెక్టివిటీ అనే రాయాలి. ఓకే, ఇట్ అఫెక్ట్స్ ద బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్స్. If some information is presented to an individual, he or she will try to see which data is to be given attention and which is to be eliminated. ఏమంటున్నాడంటే, కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటాయి అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఒకవేళ ఇష్టం అనిపించి చదవాలి అనిపిస్తే వాళ్ళ దానిపైన ఇంట్రెస్ట్ చూపిస్తాము. ఇంకొన్ని వాటిని మనం ఎలిమినేట్ చేసేస్తాం అనమాట. దీనికి వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ రాసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఉమెన్ వాచింగ్ అ మూవీ. నేను ఇలా బిట్స్గా రాశాను సో దట్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అయితే మీకు గుర్తుంటుందని. ఏ ఉమెన్ వాచింగ్ అ మూవీ, బేబీ క్రైస్, స్టాప్స్ ద మూవీ అండ్ పే అటెన్షన్ టు ద బేబీ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక లేడీ మూవీ వాచ్ చేస్తుంది అనమాట. పైన అప్స్టేర్స్లో బేబీ ఏడుస్తూ ఉందన్నమాట. సో దిస్ ఉమెన్ వాట్ షీ విల్ డూ, షీ విల్ స్విచ్ ఆఫ్ ద టీవీ, మూవీని ఆపేసి, అండ్ షీ పేస్ అటెండ్ టు ద బేబీ. బేబీ ఎందుకు ఏడుస్తుంది అన్నది రీజన్ కనుక్కోవడంలోనే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. విచ్ మీన్స్ ప్రయారిటీ టు ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ ఇగ్నోర్ ద అన్ఇంపార్టెంట్ మ్యాటర్స్. అండర్స్టూడ్? ఓకే, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సెప్చువల్ సెలెక్టివిటీ. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ సైజ్. లెటర్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ సైజ్కి లెటర్స్ ఆఫ్ బిగ్ సైజ్ విచ్ ఆర్ రిటర్న్ ఆర్ సెలెక్టెడ్ ఫస్ట్ ఫర్ రీడింగ్. ఇప్పుడు బోల్డ్గా మనం న్యూస్ పేపర్లో చూసామనుకోండి, అందులో బోల్డ్గా రాసున్నాయి ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తాం చదవడానికి కదా. సో దిస్ ఇస్ నథింగ్ బట్ సైజ్. ఇంటెన్సిటీ, పీపుల్ పర్సీవ్ ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ దాన్ ఇంటర్నల్ స్టిమ్యులస్. అంటే దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. స్ట్రాంగ్ ఆర్డర్ అండ్ లౌడ్ సౌండ్ ఆర్ బ్రైట్ లైట్ ఈజ్ అబ్జర్వ్డ్ మోర్ దాన్ సాఫ్ట్ సౌండ్, వీక్ ఆర్డర్స్ అండ్ డిమ్ లైట్స్. అర్థమైంది కదా మీకు? ఓకే, అదే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, అడ్వర్టైజ్మెంట్ ఆన్ టెలివిజన్ ఆర్ లౌడర్ దాన్ ద ఆర్డినరీ ప్రోగ్రామ్స్. ఇప్పుడు మనం టీవీ సీరియల్తో ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూస్తూ ఉంటాం అనమాట. అయితే కానీ ఏదైనా సరే అడ్వర్టైజ్మెంట్ టీవీలో వచ్చేటప్పుడు చాలా మనం సౌండ్ పెట్టకపోయినా కూడా లౌడ్ సౌండ్లో వినిపిస్తుంది అనమాట కదా. సో రెపిటేషన్, రిపీటెడ్ స్టిమ్యులస్ ఈజ్ మోర్ అటెన్షన్ దాన్ సింగిల్ స్టిమ్యులస్. అంటే దీనికో ఎగ్జాంపుల్ ఉంది. అడ్వర్టైజర్స్ డిస్ప్లే దేర్ యాడ్స్ ఆఫ్ ద సేమ్ ప్రోడక్ట్ సెవరల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ టు గెయిన్ పీపుల్స్ అటెన్షన్. అంటే మనం ఒక ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాము. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కాంట్రాస్ట్. ఆపోజిట్ రిజల్ట్స్ ఆఫ్ పీపుల్ అట్రాక్ట్ మోర్ అటెన్షన్. అంటే ఇప్పుడు చూడండి, బోల్డ్ లెటర్స్, బిల్డింగ్స్ కలర్ఫుల్గా ఉండి డిఫరెంట్గా కనపడితే మన అటెన్షన్ మొత్తం వాటిపైన వెళ్ళడం జరుగుతుంది కదా, దాని గురించి చెప్తున్నాను. మోషన్, మూవింగ్ ఆబ్జెక్ట్స్ గెట్ మోర్ అటెన్షన్ దాన్ కాన్స్టెంట్ ఆబ్జెక్ట్స్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్. అంటే మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే మనము చాలా అటెన్షన్ చూపిస్తామన్నమాట, దాని తర్వాత ఏం జరుగుతుంది అన్న ఇంటెన్షన్ తోటి. అదే మనము న్యూస్ పేపర్లో ప్రింట్ అయి ఉన్న స్టిల్గా ఉన్న యాడ్స్ చూస్తే అంత ఇంట్రెస్ట్ చూపించాం. ఓకే, అదే చెప్తున్నాడు. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సెప్చువల్ సెలెక్టివిటీ. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి సెల్ఫ్ కాన్సెప్ట్. కంప్లీట్లీ నోయింగ్ వన్ సెల్ఫ్ మేక్ ఇట్ ఈజీ టు పర్సీవ్ అదర్స్. ఫీచర్స్ ఇన్ అదర్స్ విచ్ దే లైక్ టు సీ. అంటే ఇప్పుడు చూడండి, మనకి బాగా తెలిసిన వాటి మీద మనం బాగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తాం కదా. సో అదే చెప్తున్నాడు. బిలీవ్స్. లాస్ట్ క్వశ్చన్ యూనిట్ 1లో. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా కూడా ఈ వీడియోస్ అవసరం అనిపిస్తే వాళ్ళకి దయచేసి షేర్ చేయండి ప్లీజ్. Okay, going to the last question in the unit 1, right? What is perceptual organization? Explain the different ways in which a perceiver may organize different stimuli under perception. దీని క్లోజర్ ప్రిన్సిపల్ అన్న కూడా ఈ ఆన్సర్ రాయాలన్నమాట. ఓకేనా? సో పర్సెప్చువల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఇట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ఇన్కమింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ఎ మీనింగ్ఫుల్ హోల్. మొత్తాన్ని ఎలా అయితే ఇన్కమింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆర్గనైజ్ చేయడం, ఎలా మీనింగ్ఫుల్గా ఆర్గనైజ్ చేయడం అని దాని గురించి చెప్తున్నాడు అనమాట. ఓకే, ద వేస్ ఇన్ విచ్ డిఫరెంట్ స్టిమ్యులైస్ ఆర్ ఆర్గనైజ్డ్. సో ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ అని చెప్పాడు కదా ఇక్కడ క్వశ్చన్లో. సో డిఫరెంట్ వేస్ ఏంటంటే, ఫస్ట్ ఫిగర్, దీన్ని గ్రౌండ్ ప్రిన్సిపల్ అని కూడా చెప్తామన్నమాట. ఇక్కడ చూడండి ఈ ఫిగర్ని మనము ఈ 2 sides డార్కెన్ చేస్తే, ఆ 2 sides వదిలేస్తే మనకి ఇక్కడ ఒక ఫ్లవర్ వేస్ లాంటిది కనపడుతుంది కదా. సో దాని గురించి చెప్తున్నాడు. ఫిగర్స్ ఆర్ సీన్ అగైన్స్ ఏ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇట్ కుడ్ బి ఏ జామెట్రికల్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు అనమాట. వాట్ డూ యూ సీ అన్న దాని గురించి మీరు క్లియర్గా రాయండి ఆన్సర్ని ఎలాబరేట్ చేసుకుంటా. ఇట్ ఈస్ అ హ్యూమన్స్ అబిలిటీ టు విజువల్లీ డిఫరెన్షియేట్ బిట్వీన్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ బ్యాక్గ్రౌండ్. ఓకే, హ్యూమన్ యొక్క అబిలిటీ ఏంటి? 2 sides అలా విజువలైజ్ చేయడం అనేది
ఉంటుందన్నమాట. ఒకటి ఆబ్జెక్ట్ని చూస్తూ, అంటే ఇద్దరు ఇక్కడ మనుషులు కనపడుతున్నారు మనకి. సో అది కనబడుతుంది మనకి బ్యాక్ సైడ్. ఇది డార్కెన్ చేసుకోవాలి యాక్చువల్లీ, అప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో ఉన్న పిక్చర్ కూడా క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది వేసినా ఓకే, వేసి ఇంకొంచెం మార్క్స్ ఎక్కువగా మీరు కొట్టగలుగుతారు. ఓకే, ద టార్గెట్ ఆబ్జెక్ట్ బికమ్స్ ద అబ్జర్వర్స్ మెయిన్ ఫోకస్ బోత్ విజువల్లీ అండ్ మెంటల్లీ, రైట్. సెకండ్ పాయింట్ ఈస్ గ్రూపింగ్. Grouping refers to organizing shapes and patterns into meaningful grouping and patterns, right. ఈ గ్రూపింగ్లోనే మళ్ళీ 2 పాయింట్స్ డివైడ్ అయ్యి ఉన్నాయి, ప్రాక్సిమిటీ అండ్ సిమిలారిటీ. ప్రాక్సిమిటీ అంటే ఏంటి? ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాక్సిమిటీ states that we perceive objects which are close to one another as a group. మనం ఒక కలర్స్ అవనివ్వండి, అదొక షేప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అవనివ్వండి, ఏదైనా డిఫరెంట్ సైజెస్లో ఉన్నా కూడా మనము ఈజీగా ఒకదాన్ని ఒకటి పోల్చి ఒక గ్రూప్లో పెట్టేయగలుగుతాం అనమాట. అది చెప్తున్నాడు. సిమిలారిటీ, ఇఫ్ స్టిములై ఆర్ సిమిలర్ దే విల్ బీ పర్సీవ్డ్ యాజ్ ఏ కామన్ గ్రూప్. ఎగ్జాంపుల్, ఆల్ వర్కర్స్ హ్యావ్ సమ్ ఒపీనియన్స్ అబౌట్ ద మేనేజ్మెంట్ యాజ్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ కామన్ గ్రూప్. ఇప్పుడు ఇక్కడ వర్కర్ ఏమనుకుంటాడు? మనమందరం కామన్గా ఒక గ్రూప్లో ఉన్నామన్న ఎక్స్పెక్టేషన్ అనుకుంటాడు అనమాట. సో అతనికి ఆల్ వర్కర్స్ హ్యావ్ సేమ్ ఒపీనియన్ అబౌట్ ద మేనేజ్మెంట్, అంటే మేనేజ్మెంట్ ఇలాగే ఉంటుంది అన్నది అందరి ఒపీనియన్ బట్టి ఉంటుందని అంటున్నాడు ఇక్కడ. నెక్స్ట్, సింప్లిఫికేషన్. ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎలిమినేట్ లీస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేసి లెస్ ఇంపార్టెంట్గా ఉన్న దాన్ని ఎలిమినేట్ చేసేయడం అనమాట సింప్లిఫికేషన్ అంటే. క్లోజర్, tendency to complete an incomplete figure, to fill in the gaps and to perceive the figure as a whole. అంటే చిన్న డాష్ 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 లాగా ఒక బొమ్మ ఇచ్చేసి మనం చిన్నప్పుడు చేసేవాళ్ళం చూడండి, దాన్ని ఒక ఫిగర్ లాగా, అంటే ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి, ఇక్కడ డి అలా ఉండే కన్నా ఇక్కడ డాట్ 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 డాట్స్ ఉన్నదాన్ని మనం జాయిన్ చేస్తాం కదా, అలాంటి ఫిగర్. దాంతో చెప్తున్నాడు ఎగ్జాంపుల్, ఇఫ్ అ మేనేజర్ హ్యాస్ టు మేక్ ఏ ప్రమోషన్ డెసిషన్ విత్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద క్యాండిడేట్. అంటే ఇక్కడ ఒక మేనేజర్ ఎవరైతే ఉన్నాడో ప్రమోషన్ డెసిషన్ తీసుకునేటప్పుడు అతని దగ్గర కొద్దిపాటి ఇన్ఫర్మేషనే ఉందన్నమాట క్యాండిడేట్ గురించి. కేస్ మేనేజర్ హ్యాస్ టు సీ పాస్ట్ రికార్డ్స్. ఇక్కడ కేస్ మేనేజర్ అనుకోండి, అతను ఈ ఎంప్లాయీ యొక్క పాస్ట్ రికార్డ్స్ అన్ని చూసి ఒకవేళ ఇతన్ని హయ్యర్ పొజిషన్ పంపించొచ్చా లేదా అన్నది ఆలోచిస్తారు. టు ప్రమోట్ ద ఎంప్లాయీ ఫర్ హయ్యర్ పొజిషన్. యాక్చువల్లీ హీ మే నాట్ ఫిట్ ఫర్ హయ్యర్ పొజిషన్. ఓకే, అతని బ్యాక్గ్రౌండ్ అంతా వెరిఫికేషన్ చేసి చేయడం అనేది జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ యూనిట్ 1 అండ్ వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ in these videos, they are exam point of view లో చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అండ్ మీకు నా వీడియోస్ కనుక హెల్ప్ఫుల్గా అనిపించి యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.